హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ సిరి లైఫ్ స్టైల్. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసా. నాకు వచ్చిన చిన్న వంటతో మీకు నచ్చితే ట్రై చేయండి, లేదు అంటే జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, వంటలోకి వచ్చేద్దామా? మళ్ళీ వంట ఏమంటే చికెన్ బిర్యానీ. చికెన్ ట్రై చేస్తున్నా. నచ్చిన వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్. ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 లవంగాలు, రెండు మిరియాలు, అనాస, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఐటమ్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జస్ట్ అలా 2-3 స్వైప్స్ అలా చేసి ఒక 3-4 మినిట్స్ తర్వాత అందులోకి బాగా కలుపుకోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లో కొంచెం ఉంటే అది వేసా. తర్వాత ముందుగానే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చెప్తా. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసి ఒక 2-3 స్వైప్స్ అలా గరిటెతో తిప్పి కవర్ చేసి ఒక సిమ్లో పెట్టి నేనైతే మినిమం 20 మినిట్స్ పట్టింది. నాకు వీడియో కాబట్టి 8 మినిట్స్లో అయిపోతుంది. మామూలుగా చేయడానికి ఒక 20 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలా ఉడికించాను. తర్వాత మూత తెరిచి చూస్తున్నా ఉడికిందేమో అని, బట్ అయినా ఉడకలేదు అది. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ మూత కవర్ చేసి పెట్టాను. ఆ వీడియో అనేది ముందు వస్తుంది, ఎందుకంటే నేను ఫాస్ట్ మాట్లాడతా కదా. వీడియో కొంచెం స్లోగా అయిపోతుంది ప్రాసెస్. వీడియో సరిగా చెప్పడానికి రాదండి, కొత్తగా కదా. కొంచెం ట్రై చేస్తున్నా, బట్ రానున్న రోజుల్లో ఇంకా బాగా ట్రై చేస్తా. మళ్ళీ ఒక సైడ్ చికెన్కి వచ్చేసేయండి, చికెన్ చేద్దాం. ఓకేనా? చికెన్ కోసం బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం చట్ అన్నాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్, మళ్ళీ అంత బ్రౌన్ అని కాదు కానీ జస్ట్ అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 3-4 మినిట్స్. అల్లం పేస్ట్ ఏదక్కో వేస్తున్నాం అనుకుంటున్నారా? అది కొంచెం ఉందని చెప్పా కదా, ఇది రెడీమేడ్ది, క్యాంటీన్లో ఉంటే పట్టుకొచ్చినాము. అల్లం పేస్ట్ అలా కొంచెం వేసి అలా ఒక 3 టైమ్స్ అలా స్వైప్ అనే వస్తుందండి, సారీ తప్పుగా పలికింటే. మళ్ళీ అందులోకి టమాటాలు యాడ్ చేసుకొని, నేను నార్మల్గా అయితే టమాటా ప్యూరీ బాగుంటుంది, బట్ ఎందుకు నాకు అంత టైం ఎందుకులే, ఇప్పటికే టైం అయింది అన్నట్టు టమాటాలు చిన్న కట్ చేసుకొని టమాటా యాడ్ చేసా. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసేయండి, చికెన్ బిర్యానీ సైడ్ వచ్చేసేయండి. చికెన్ చూస్తుంటేనే వావ్ నోరు ఊరిస్తుంది కదా. కొంచెం అలా చూసి ఇప్పుడు ఈ టైంలో గరిటెతో ఒక ముక్కని ఇలా పట్టుకొని అది ఉడికిందా ఉడకలే మళ్ళీ ఒక 8 మినిట్స్ అలా మూత పెట్టి కవర్ చేసుకోవచ్చు. కవర్ చేసుకొని 8 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. అప్పుడు చికెన్కి రండి. మనం ఇక్కడ ఒక పక్క చికెన్ చేస్తున్నాం కదా, ఆ చికెన్లోకి మ్యారినేట్ అదే చికెన్ని కొంచెం అందులోకి కొంచెం ఇందులోకి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళమండి నేను, మరి మీరేంటో నాకు తెలియదు కదా. అందులో కొంచెం ఇందులో కొంచెం అలా యాడ్ చేసి దీన్ని ఒక 2-3 టైమ్స్ అలా బాగా కలుపుకోవాలా. ఎంత బాగా కలుపుకుంటే చికెన్కి ఆనియన్స్, టమాటో అవి కొంచెం బాగా పట్టుకుంటాయి. అలా కలుపుకొని దీన్ని ఒక 3-4 మినిట్స్ అలా చిన్నగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసేయండి, చికెన్ బిర్యానీ చూద్దాం. మూత తెరిచి చూసి ఇప్పుడు చూద్దాం. చికెన్ ముక్క అనేది ఇట్లా పట్టుకొని జస్ట్ అలా గరిటెతో స్మాష్ చేస్తే రోల్ అనేది పైకి వస్తుంది. చూపిస్తా అండి మీకు ఆ వీడియో. ఇప్పుడు ఏదో చికెన్ ముక్క తీసుకుంటున్నా కదా, అది ఇలా అంటే ఓకే ఉడికింది. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ అలా కలిపి మళ్ళీ అందులో కొన్ని మనం ముందుగానే నానబెట్టుకున్న నార్మల్ రైస్ అన్నా, బాస్మతి రైస్ అన్నా, ఏ రైస్ అన్నా మీ చాయిస్. నేను ఇక్కడ నార్మల్ రైస్ ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు బట్ ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక్క వీడియోలో 2 వంటలు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అదేంటిదో నేను చెప్తా.
లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మధ్యలో స్కిప్ చేసిన వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ని ఎక్కువ 18 కాదండి 25 to 34 ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. బట్ ఎందుకు లైక్ చేయట్లేదు, ఎందుకు అబ్బా వీళ్ళు లైక్ చేయట్లేదు అనిపిస్తుంది. లేయడం పడుకునే ముందు లేచిన వెంటనే నా యూట్యూబే చూసుకుంటా, ఒక్కరన్నా పెరిగారా, లైక్ వచ్చిందా, రీచ్ అయ్యిందా చూసుకుంటా. కానీ నో యూజ్. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. 1000 కళ్ళతో లేస్తా పొద్దున్న లేసేటప్పుడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నో యూస్. ఏం చేస్తామండి, చిన్న యూట్యూబర్స్ అలానే ఉంటుంది పరిస్థితి. కష్టపడాల్సిన వయసులో కష్టపడదాం. చూస్తా ఇంకా ఎన్ని రోజులు. ఓకే, వీడియో విషయానికి వచ్చేస్తే ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ వేసి అలా కలిపి మళ్ళీ చిన్నగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఏంటక్క అంత రెడ్ ఉంది అనుకుంటున్నారా? చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు మా కారం అనేది కలర్ ఉంది, స్పైసీ లేదు, కలర్ ఉంది, అందువల్ల కొంచెం రెడ్గా కనిపిస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నా వీడియో నేనే షూట్ చేసుకుంటున్నా, కనిపిస్తుందా మీకు? రండి. చికెన్ సగానికి సగం ఉడికేస్తుంది. అలా చికెన్ మొత్తానికి ఒక 2 minutesలో చికెన్ అనేది అయిపోతుంది. ఇంకా అలా బాగానే వచ్చింది చికెన్, బాగా జ్యూసీగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత జ్యూసీగా ఉంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ అలా కలిపి గరిటెతో కలిపి మూత పెట్టి మళ్ళీ ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నా కదా, మళ్ళీ అటు సైడ్ వచ్చేసేయండి. మూత పెట్టి 2 minutes అయిపోయింది చికెన్. మళ్ళీ ఇక్కడ కడుగుతాం వస్తున్నా. ఇక్కడ చూడండి మా బాబు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అని పిలుస్తున్నాడు. ఏం చేస్తామండి, అటు సైడ్ కవర్ చేయాలా, ఇటు సైడ్ కవర్ చేయాలా, తప్పదు. మళ్ళీ మనకు ఒక ఏముంది అన్నప్పుడు కష్టపడాలి. మళ్ళీ ఏం చేస్తాం, ఇది కొంచెం అందులో నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవడం అంతే అండి. చికెన్ బిర్యానీ నాకైతే ఒక 1/2 hourలో అయిపోయింది. బట్ నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చికెన్ బిర్యానీ. వావ్, ఎంత బాగుందో అసలు. నచ్చితే ట్రై చేయండి, సింపుల్గా ఉంది. ఒక లైక్, సబ్స్క్రైబ్. ఒక అన్నం తీసుకొని ఇట్లా అంటే 2 sides డివైడ్ అవ్వాలి. అలా అయితే బాగా ఉడికినట్టు. ఏందక్క పుదీనా చూపిస్తావు అంటావా? పోయి పుదీనా తెచ్చుకుంటా అండి. మళ్ళీ బిర్యానీలోకి పైన గార్నిష్ చేయాలి కదా, పుదీనా, కరివేపాకు కడిగి కట్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా బిర్యానీ, అందులో పైన ఇలా గార్నిష్ చేసుకుంటే చికెన్ బిర్యానీ టేస్ట్ ఉంటుందండి. ఆనియన్స్, నిమ్మకాయ, పెరుగుతో తింటే వావ్, వేరే లెవెల్ చికెన్ బిర్యానీ. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్, బ్రదర్.